దసరా మహోత్సవముల సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం పెనుగుదురు గ్రామంలో జనసేన పార్టీ కరప మండలం అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో బాలభక్త యువజన సంఘం సహకారంతో స్వయంభుగా వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు అమ్మవారు మూల నక్షత్రం సరస్వతీదేవి రూపం కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసం కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. అనంతరం సరస్వతీదేవి పూజలో పాల్గొన్న విద్యార్థులకు బుక్స్, పెన్లు, లెటర్ ప్యాడ్లు అందజేశారు. ఈ సందర్భంగా బండారు మురళి మాట్లాడుతూ దసరా ఉత్సవాలు పురస్కరించుకుని గ్రామంలో సుమారు 60 సంవత్సరాల నుండి సరస్వతీదేవి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారు మూల నక్షత్రం కావడంతో అధిక సంఖ్యలో చిన్నారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు తల్లిదండ్రులకు, చిన్నారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో అపర్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు అపర్ణ అండి. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ పెనుగుదురు. ఈ రోజు మూల నక్షత్రం సందర్భంగా వేణుగోపాల స్వామి టెంపుల్లో సరస్వతి పూజలు నిర్వహిస్తున్నాము. వ్యక్తి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన దశగా విద్యార్థి దశ అని చెప్పుకోవచ్చు. అందుకని విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈ రోజు సరస్వతి పూజలు నిర్వహిస్తున్నాము. అమ్మవారి ప్రసాదంగా పిల్లలకు పుస్తకాలు, పెన్సిల్స్ మరియు పెన్స్ అది అందజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద శరన్నవరాత్రి సందర్భంగా ప్రతి ఏటా సరస్వతీదేవి పూజ మాకు ఆనవాయితీగా, మా పూర్వ పెద్దలందరూ కూడా ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. సుమారు 60 సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము వచ్చాక 10 సంవత్సరాల నుంచి ఈ కుంకుమ పూజా కార్యక్రమాలు, పిల్లలకి పెన్నులు, పుస్తకాలు, ప్యాడ్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు, స్కేళ్లు, పెన్సిళ్ళు అన్ని కూడా మేము ఇచ్చి పిల్లలందరికీ కూడా పూజా కార్యక్రమాలు చేసి కుంకుమ పూజ చేయించి పిల్లలకి మంచి చదువు రావాలి, మంచి విద్యావంతులు అవ్వాలి, వాళ్ళ తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని కార్యక్రమాలు చేసి అందరికీ కూడా మేము పూజలు చేయడం జరుగుతుంది. అమ్మవారి కృపకి అందరూ కూడా పిల్లలందరూ జ్ఞాతులయ్యి ప్రతి సంవత్సరం కూడా వందలాది మందిలో పెరిగితేనే వచ్చారు, కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. మేము ముందులో 200 మంది 300 మంది చేసేవాళ్ళు, అలా 1000 మంది, సుమారు 1000 మంది ఈ రోజు పూజకు వచ్చారు. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఇలాంటి కార్యక్రమం చేయలేము. ఈ మా బాలభద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా మేము చేస్తున్నాం. బాలభద్ర యువజన సంఘం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆ కమిటీ వారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తుమ్మలపల్లి గోవిందరాజులు, పెనుగుదురు గ్రామం, పెనుగుదురు నీటి సంఘం ప్రెసిడెంట్ ని. అలాగే ఈ సరస్వతీదేవి పూజా కార్యక్రమం 1975లో స్టార్ట్ అయింది. అదే ఎప్పటికప్పుడే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పిల్లలు పెరుగుతూ దేదీప్యమానంగా ఈ సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఇది ఈ పెద్దల సమక్షంలో బండారు మురళి గారి ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉన్నది. ఇది పురాతనమైన ఆలయం. ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనికి ఎండోమెంట్ ద్వారా కూడా చాలా ఆస్తులు ఉన్నాయి. అయితే దీన్ని భక్తులు వెళ్ళ కూడా ప్రతిరోజు వచ్చి ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని వీక్షించి దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ఇచ్చేసినటువంటి ఎండోమెంట్ అధికారులకి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, అలాగే మన ప్రీతమ నాయకులు పంతం నానాజీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.